లీడర్లు సైలెంట్ అయిపోయారు. అధినేత అప్పుడప్పుడు యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఓవైపు అరెస్టులు, ఇంకోవైపు ముఖ్య నేతల చుట్టూ కేసులు. ఈ 18 నెలల కాలంలో వైసీపీ పోషించిన అపోజిషన్ రోల్ ఇది. కానీ ఒకే ఒక ఇష్యూలో మాత్రం ఫ్యాన్ పార్టీ సక్సెస్ అయిందట. కూటమి సర్కారును క్వశ్చన్ చేసి మరీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యేలా చేసిందట ఫ్యాన్ పార్టీ. ఇంతకు ఏంటి అంశం? అంతగా వైసీపీకి మైలేజ్ తెచ్చిపెట్టిన మ్యాటర్ ఏంటి? మెడికల్ కాలేజీలపై ఫైట్ వైసీపీకి మైలేజ్ తెచ్చిపెట్టిందా? ఆ ఒక్క అంశంలో ఫ్యాన్ పార్టీ సక్సెస్ అయినట్లేనా? మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై కోటి సంతకాల సేకరణ. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన జగన్. అధికారం పోయి 18 నెలలు. ఈ ఏడాదిన్నరలో వైసీపీ అపోజిషన్ రోలుకు ఎన్ని మార్కులు అని అడిగితే అందరికీ క్వశ్చన్ మార్కే. మాజీ సీఎం జగన్ ఇష్యూ బేస్డ్ గా జిల్లాల పర్యటన చేసినా, పరామర్శల పేరుతో హడావిడి చేసినా, ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏదో ఒక విధంగా రచ్చకు దారితీసింది. రెంటపాళ్ల పర్యటనలో రప్పారప్ప రచ్చ, మామిడి, మిర్చి రైతుల పరామర్శలో తోపులాటలు, కేసులు అంటూ ఇష్యూ డైవర్ట్ అయింది. ఒక మెడికల్ కాలేజీ అంశంలో మాత్రం వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో కట్టిన, ఇంకా నిర్మాణంలో ఉన్న కాలేజీలను పీపీపీ విధానంలో నడిపించాలని కూటమి ప్రభుత్వం భావించగా వైసీపీ తీవ్రంగా అపోజ్ చేస్తోంది. పేదలకు ఉన్నత వైద్య విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ప్రయాసలకు ఓర్చి మెడికల్ కాలేజీలు కడితే ప్రైవేటును భాగస్వామ్యం చేయడమేంటంటూ గళమెత్తారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల పర్యటనలు చేశారు వైసీపీ లీడర్లు. చివరకు మాజీ సీఎం జగన్ కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజీని విజిట్ చేసి పీపీపీ విధానంపై మొండిగా ముందుకు వెళ్తే తాము వచ్చాక రద్దు చేస్తామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అయ్యేలా వైసీపీ ఒత్తిడి పనిచేసింది అన్న ఒపీనియన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యాపరంగా అంతంత మాత్రంగానే బలం ఉన్న వైసీపీ మెడికల్ కాలేజీల ఇష్యూలో బలంగా ప్రజల్లోకి వాయిస్ తీసుకెళ్లగలిగింది. టీడీపీ నేతలు చెబుతున్నదేంటి, తాము కట్టిన మెడికల్ కాలేజీలు ఎన్ని, ఇంకా నిర్మాణంలో ఉన్న కాలేజీలు ఎన్ని అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జనాల్లో చర్చ పెట్టగలిగారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే వచ్చే సమస్యలేంటి, ప్రజలకు జరిగే నష్టమెంత అనే దానిపై తమ వాయిస్ ను వినిపించడంలో వైసీపీ అంతో ఇంతో సక్సెస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చివరకు కోటి సంతకాలు సేకరణ పేరుతో ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్. ఈ ఏడాది అక్టోబర్లో గ్రామాల్లో రచ్చబండ పేరుతో మొదలైన సంతకాల సేకరణ కార్యక్రమం కాస్త లేటైనా 1,04,11,136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలతో కోటి సంతకాల సేకరణ చేపట్టి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన జగన్ మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ప్రజల అభిప్రాయాలను వివరించారు. ఈ ఏడాదిన్నర కాలంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో ఉందనే చర్చ ఉంది. ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన బాధ ఓవైపు ఉండగానే నేతల వరుస అరెస్టులు, ఒక కేసు తర్వాత మరో కేసు, ముఖ్య నేతలను వెంటాడడం ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని, ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్ సాధించలేదన్న టాక్ ఉంది. ఒక్క మెడికల్ కాలేజీల అంశంలో మాత్రం ఫ్యాన్ పార్టీ పూర్తి స్థాయిలో అపోజిషన్ పాత్ర పోషించిందని, నిరసనలు తెలపడమే కాదు ప్రజల్లోకి చర్చ పెట్టగలిగారని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్ టైం తాము అధికారంలోకి వస్తే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం ద్వారా జగన్ తన స్టాండ్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పినట్లయిందని చెబుతున్నారు. దీంతో ఎడ్యుకేటెడ్ సెక్టార్ కు ఓ సంకేతం పంపించారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదైనా ఏడాదిన్నర కాలం ప్రతిపక్ష హోదాలో వైసీపీ సాధించిన అతిపెద్ద విజయంగా మెడికల్ కాలేజీ అంశాన్ని చెప్పుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు.